ఋషి అలా ప్రవర్తించడం ఏంటి, కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. ఇలా సమయాసమయములు లేకుండా కామప్రచోదనం కలిగి ప్రవర్తించావు కనుక నువ్వు మర్త్యలోకమైనటువంటి భూలోకమునందు జన్మించరవుగాక అని ఆ రాజర్షిని శపించారు. గంగమ్మని నీవు కూడా భూలోకమునందు ఆ రాజర్షికి భార్యవై కొంతకాలము చెరించదవుగాక అని, తదనంతరం శరీరం విడిచిపెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ స్వర్గలోకానికి వస్తావు అని శాప విమోచనం చెప్పారు. ఆ కారణం చేత రాజర్షి నేను ఎవరి కడుపున జన్మించాలి అని చూస్తున్నాడు. చూస్తుండగా ఆయనకి భరతవర్షంలో ప్రతీపుడు అనబడేటటువంటి ఒక మహారాజు, గొప్ప చక్రవర్తి, ఆయన భరతవంశంలో జన్మించాడు. మహాధర్మమూర్తి, బిడ్డలు లేరు. ఆ ప్రతీపుణ్ణి చూసి ఆయనకి కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకి కుమారుడిగా జన్మిద్దామని నిర్ణయం తీసుకుని ఆయన మర్త్యలోకంలో ప్రవేశించేటటువంటి సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి